నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. జోగి రమేష్ గారి బాబు అరెస్ట్‌ది ఏంటి సార్, అది రాజకీయ కోణంలో చూసుకోవాలా? అసలు వాస్తవంగా తప్పు చేశాడంటారా? సార్ ఇవాళ జోగి రమేష్ అబ్బాయిని అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన విషయంలో అరెస్ట్ చేశారు. వెరీ గుడ్. కొన్నాడు అనుకుందాం, ప్రభుత్వ పరంగా కొన్నాడు. వెరీ గుడ్. నేను కూడా అగ్రిగోల్డ్ బాధితుడినే. నాకు ఇంకా 3.5 లక్షలు రావాలి. ఒక విషయం నేను చెప్తా, నాకు ప్రభుత్వాల మీద నమ్మకం ఉంది. ప్రభుత్వం ఆస్తులన్నీ జప్తు చేసింది అన్నదే కదా. పైపెచ్చు వాళ్ళ ఓనర్లందరినీ జైల్లో పెట్టింది. తర్వాత వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. అవన్నీ తర్వాత విషయాలు అవన్నీ పక్కదిద్దాం. ఓకే. ఎవరి దగ్గర ఆయన ఆస్తి కొన్నాడు? జోగి రమేష్ కొడుకు ఎవరి దగ్గర కొన్నాడు? అగ్రిగోల్డ్ సంబంధించినోడు ఎవడో ఒకడు వచ్చి దాన్ని రిజిస్టర్ చేయాలి కదా. వాడు ఎందుకు మాట్లాడలే? అసలు ఏ కెపాసిటీ, గవర్నమెంట్ దగ్గర సీజ్ చేయబడిన ఆస్తులు ఏ కెపాసిటీతో ఎవరు రిజిస్టర్ చేశారు? వాళ్ళు కూడా కంప్లైంట్ ఉండాలి కదా అతని మీద కూడా ప్రభుత్వం. అది దాన్నే కొంచెం తెలివిగా ఇట్లా చేయి మార్పిడి ఆ విధంగా చేశారని చెప్పేసి, ఆల్రెడీ అటాచ్మెంట్ ఉన్న భూములను ఆ విధంగా చేయకూడదు కదా. నేను అదే చెప్తున్నా. నాకు నేను మీరు కామన్ పీపుల్, నేను అగ్రిగోల్డ్ బాధితుడిగానే చెప్తున్నా. నాకు ఒక భరోసా ఉంది. గవర్నమెంట్ అది గతంలో వైఎస్ఆర్సీపీ వచ్చు, దానికన్నా ముందు తెలుగుదేశం వచ్చు. తెలుగుదేశం ఆయనలో కదా జప్తు చేపట్టే. ఓకే. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చు, మారింది కూడా. ఇవాళ డిస్క్రిప్షన్స్ ప్రభుత్వం దాని మీద శ్వేతపత్రం ఇవ్వాలి కదా. ఆస్తుల అటాచ్మెంట్లోంచి బయటికి వెళ్ళలేదా, వెళ్ళాయో, ఇలా ఎన్ని అన్యాక్రాంతమో కూడా చెప్పాలి కదా. ఇక్కడ హైపోథికల్ ఈక్వేషన్ ఏంటంటే, జోగి రమేష్ని చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కాన్సెప్ట్లో అరెస్ట్ చేసే దగ్గర అది చేయకుండా మేము ఇది చేసామంటే ఇందులో తప్పు జరిగిందని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎదర్ దిస్ నార్ దట్ అన్న ఆప్షన్ కాదు కదా ఎక్స్ప్లోర్ చేయడానికి. జోగి రమేష్ గారు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, బొత్తామే కానీ కళ్ళు తీరి పడిపోయి ఓవర్ యాక్షన్ చేయడం నేను 10 సార్లు ఖండిస్తూ చెప్పిన వీడియోలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు గారి ఇంటి మీద జోగి రమేష్ దాడి నేను కూడా ఖండించేదే నా వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను అదంటకేటుగా చెప్తున్నాను. ఆ విషయంలో ఆయన దాడి చేసిన విషయంలో ఇవాళ మీరు గవర్నమెంట్ రాగానే వెంజంటా పాలిటిక్స్ అనండి, లేదా రాజకీయం చెప్పండి, ఆయన ఇంటి మీదకి వెళ్ళడం దాడి తప్పని చెప్పండి. ఆ రోజు కంప్లైంట్ చేసిన దాని మీద ఇప్పటిదాకా యాక్షన్ లేదు కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాం చెప్పండి. నో కాంట్రడిక్షన్ ఆన్ దట్. ఇవాళ ఈంది కూడా ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు ఎవరికి ఆ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి, కొనడానికి. అమ్మినోడు సే ఫర్ ఇన్స్టెన్స్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ప్రభుత్వ ఆస్తి పరంగా ఉన్నది జప్తు చేసిన దాని మీద వాళ్ళకు కూడా నోటిఫై అవుతాయి. ఈ ఆస్తి ఈ పరంగా జప్తు చేయబడింది, ఇది దీని మీద క్రయ విక్రయాలు ఉండవని నాకు తెలిసి ఒక ప్రాథమిక అవగాహనగా రిజిస్టర్ ఆఫీస్లో కూడా చెప్తున్నా. అవునా కదా. కానీ ఇప్పుడు జోగి రమేష్ గారి స్టేట్మెంట్కి వాళ్ళు భావిస్తున్న స్టేట్మెంట్కి 2 తేడా ఉన్నాయి కదండి. కొంత ఉంటాయి సార్ తేడాలు. నాకెందుకు మీకెందుకు? ఓకే. నాకేంటి సంబంధంలే, మా నాన్న కొనమంటే కొన్నానని చెప్పచ్చు. బొట్టోడికి ఏం తెలుస్తుంది సార్? ఇప్పుడు మీ అబ్బాయి ఏదో ఆస్తి కొంటారు, మీకు 4 అపార్ట్మెంట్లు ఉంటాయి, 5 అపార్ట్మెంట్ బాబు పేరు మీద కొంటే అతను అడిగితే ఏం చెప్తాడు? ఓకే. మీకు అర్థమవుతుందా? సే ఫర్ ఇన్స్టెంట్ వాళ్ళ నాన్నే అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తి ఈ విధంగా కొంటున్నాను, లేదా ఇవన్నీ డిస్కషన్స్ ఏం చేయడు కదా. గుడ్డెచ్చి చేయలే పని అంటే చేస్తారు ఎవడో తండ్రికి కొడుకు. అందులో ఇది అవ్వచ్చు. ఓకే. లెట్ గవర్నమెంట్ ఒక అభియోగం మోపి జోగి రమేష్ గారి అబ్బాయిని లవటేసింది. గవర్నమెంట్ పరంగా జోగి రమేష్ అబ్బాయి అది కొన్నాడు అన్నదానికి నేను చెప్పిన ఈ 3 కూడా ఉదాహరణలు ఉంటాయి. రిజిస్టర్ ఆఫీస్లో అగ్రిగోల్డ్కి సంబంధించిన వాటి మీద స్టిక్కర్ ఉంటుంది, క్రయ విక్రయాలు చేయకూడదు, ఇది ప్రభుత్వం జప్తు చేసిందని. రెండోది, ఎవరో ఒకరు ఇప్పుడు మీ ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇవ్వాలి, లేదంటే మీకు సంబంధించిన వ్యక్తే కదా వెళ్ళి రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేసినాడు వాడు. ఓకే. వీళ్ళందరూ పిల్లకలు పట్టుకుంటే అసలు విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు దొంగతనం చేసిన వస్తువును కొనడం కూడా దొంగతనంతో ఈక్వల్ సమానం అని చెప్తారు కదా. దొంగ వస్తువులు కొనడం కూడా. దాంట్లో జోగి రమేష్ అనే అబ్బాయి కొన్నాడు అన్న దగ్గర ముందు అమ్మినోడు, దొంగ వస్తువు కొన్నందుకు ఇంత అరెస్ట్ చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు దొంగ వస్తువు అమ్మినోడు అదే దాంట్లో ప్రధాన పాత్ర వీళ్ళది కాదా, వీళ్ళది లేదా అంటారా? నేను అంటుంది అదే సార్. వీడు ప్రభుత్వపరమైన ఆస్తి కొన్నాడు ఆ పొడ్డాడు. రాంగ్. వెరీ గుడ్. లాపేశారు. మన అమ్మినోడు వాడు. ఎందుకంటే అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేయబడ్డాయి, నాకు తెలిసింది అది కదా. నా డబ్బులు నాకు వచ్చింది కదా. ప్రభుత్వం ఇంకా వేలం పాటలు లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో 350 కోట్లు ఎంత ఎలకేట్ చేసి 10,000 లోపున 20,000 లోపున చేద్దాం అంతే. తెలుగుదేశం గవర్నమెంట్ తదనంతరం వీళ్ళు మొదట 5,000, 10,000, 20,000 ఏదో ఇచ్చారు. అదే కదా మనకు తెలిసింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ పరిసర ప్రాంతాల్లో అందరూ ఇన్వెస్ట్ చేసి రెడీగా ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఒక యాక్షన్ వేస్తుంది, వస్తాయి మనకి డబ్బులు. ఏది పోనీ గత ప్రభుత్వం తప్పు చేసింది, అన్యాక్రాంతం కాబడ్డాయి. పరిరక్షించడానికి ఈ పని చేస్తున్నాం, గెస్ట్ ఇవ్వాలి కదా. మేము జప్తు చేసిన మా ఆయనలో 100 ఆస్తులు, 100లో 4, 5, 3 ఈ ప్రభుత్వం తేడా చేసింది అన్నది చెప్తూ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే దే ఆర్ రైట్. అప్పుడు కూడా ఎవడ మీటర్, ఇది ప్రశ్న. అప్పుడు కూడా ఎవడ రిజిస్టర్ చేశాడు, అదో ప్రశ్న. అంతే కదా సార్. అంటే ఇప్పుడు నాకు ప్రజాప్రభుత్వం మీద నమ్మకం ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం జప్తు చేసింది. ఓకే. ఈ ప్రభుత్వంలో దాన్ని వైలేట్ చేసింది అనుకుందాం. దాన్ని ఫస్ట్ వీళ్ళు శాతపత్రం ఇవ్వాలి కదా. నేను హనీ ల్యాండ్ భూములతో సైతం లోకేష్ కొన్నాడు అన్నది ఇవన్నీ అభియోగాలే. ఇవన్నీ మా ప్రకారం జప్తులోనే ఉన్నాయి.
దీని మీద ఎక్కడ క్రయ విక్రయాలు జరగలేదు. ఇవి జరిగినవి 4, 5 ఈ ప్రభుత్వం, లేకపోతే 10, లేకపోతే 20, 30 ఎన్నైనా ఫస్ట్ శ్వేతపత్రం రిలీజ్ చేసి సో అండ్ సో ఈజ్ ఐడెంటిఫైడ్. అప్పుడు కూడా నా ప్రశ్న ఇలాగే ఉంటుంది. అమ్మినోడు ఆర్డర్ బై, కొన్నోడు ఆర్డర్ బై. కొన్నోడు పోలి పట్టుకున్నారు, దొంగ వస్తువు అమ్మినోడు కూడా తప్పే కదా, అమ్మినోడు ఫస్ట్ పట్టుకో అడవడు, వాడికి ఆ డిస్క్రిప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఈ రెండు ఒక ఎత్తి అయితే రిజిస్టర్ చేయబడ్డది. రిజిస్టర్ ఆఫీస్లో మీకు నోటిఫై కాకుండా ఎలా ఉంది. ఇప్పుడు 22A పెడతారు, లేకపోతే ప్రభుత్వం జప్తు చేసింది నోటీస్ బోర్డులు అయితే పెడతారు కదా సార్. ఇప్పుడు ఎంక్వైరీలో 1 by 1 తేలుతున్నాయి కదా, మళ్ళీ ఎంక్వైరీ అంటారు సార్. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం జప్తు చేసింది, తర్వాత వైలేట్ అయినాయండి. తర్వాత నేను చెప్పింది అదే సార్, ఫస్ట్ వినండి. తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేసింది, ఇది ప్రాథమికం. రెండోది, జప్తు చేసింది ఎంత తెలుగుదేశం ఏం లేదు అందరికీ తెలుసు కదా. 100 ఆస్తులు 150 ఆస్తులు అన్ని, ఇంక్లూడింగ్ పంజగుట్ట ఆఫీస్ కూడా సీజ్ చేశారు ఇక్కడ, తెలుసు మీకు. ఇవి జరిగాయి. ఇవి జరిగిన తదనంతర పరిణామాల్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. నాకు తెలిసి ఆ చైర్మన్కి, డైరెక్టర్లకి లేదా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేటివ్స్, పవర్ ఆఫ్ అటర్నీస్కి తప్ప ఎవరికి రిజిస్టర్ చేయడానికి హక్కులు ఉండవు కదా. ఓకే, ఈ హక్కులన్నీ ఒకసారి జప్తు చేయబడ్డంటే హరించిపోయినట్టే కదా, అవును కదా. ఇప్పుడు బ్యాంక్ కూడా వచ్చి ఇల్లుకి లోన్లు కట్టలేదని సీజ్ చేసి వెళ్ళిపోతారు సార్. నా దగ్గర జెరాక్స్ పేపర్లు ఉన్నాయని చెప్పి నా ఓనర్ వెళ్ళి రిజిస్టర్ చేసాడు అనుకోండి, అది సాధ్యపడదు కదా. నాకు తెలిసి నాకు ప్రాథమిక ఉన్న అవగాహన ప్రకారం ఇది కూడా జరగదు. జరిగింది అంటే ఖచ్చితంగా ఇది ఫండమెంటల్ బ్లండర్ ఫ్రమ్ ద ఇంటర్నల్ సర్కిల్స్. అంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది? ఎవరిదైనా అవునండి సార్, అది ప్రజాప్రభుత్వం, జవాబుదారీతనమే కదా. అప్పుడు రాంగ్ జరిగినట్టే కదా. నేను రాంగ్ జరిగిందని చెప్పట్లే, రాంగ్ జరగడానికి ఫస్ట్ ఏళ్ళ ఆయంలో జప్తు చేసిన ఆస్తులు ఏళ్ళ ఆయంలో రిలాక్సేషన్ ఎవరు ఇచ్చారు. ఉదాహరణకి వీళ్ళు 350-400 కోట్ల మంది దగ్గర ఈ ప్రభుత్వం ఏమైనా ఒక గజెట్ ఇచ్చిందా? ఏది, ఈ ఆస్తుల్ని మేము ఈ విధంగా వేలం ఆక్షన్లో అమ్మేము, దాని ప్రకారం వచ్చిన డబ్బుల్ని మేము అగ్రిగోల్డ్ బాధ్యతలకి తీర్చడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉన్నది. తేటతెల్లం అవ్వాలి కదా ఎక్కడో దగ్గర. అది అయినప్పుడే ఈయన చేసి ఉండదు కదా. అప్పుడు కూడా ఎవరు క్రయ విక్రయాలు ప్రభుత్వం వేసే జోగి రమేష్ కొడుకుతూనే అవ్వాలి, అదే కదా. ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలా వద్దా? ఉదాహరణకి గత ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు ఈ ప్రభుత్వం ప్రజలకి అగ్రిగోల్డ్ బాధితులకి 10,000-20,000 లోపల ఇచ్చారు డబ్బులు, అది తెలుసు కదా అందరికీ. దీనికి మేము ఈ ఆస్తులు వేలం పాట వేసాం అన్నది ఎక్కడైనా ఉంటుంది కదా. ఉదాహరణకి 10 రూపాయలు విలువ గల అగ్రిగోల్డ్ ఆస్తి జప్తు చేస్తే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాన్ని 3 రూపాయలకే అమ్మింది అన్నది ఎస్టాబ్లిష్ ప్రజలకు అవ్వాలి కదా ఫస్ట్. ఓకే, అది నేను పాయింట్ మాట్లాడుతున్నాను. ఇఫ్ ఇట్ ఇస్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్, ఇవాళ మీరు ఏం చెప్పినా అందరూ సిద్ధపడి ఉండాలి. ప్రభుత్వ నిర్ణయం అది డీవియేషన్ అంటాను. ఆ డీవియేషన్ ఫస్ట్ ఐడెంటిఫై అయింది అన్నది ఫస్ట్ ప్రజా మాధ్యమంలో చర్చించబడాలి. అప్పుడు ఖచ్చితంగా జవాబుదారీతనం ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నా ఉపద్ఘాతంలోనే చెప్పాను, నాకు 3.5 లక్షలు నేను ఇన్వెస్ట్ చేశాను అగ్రిగోల్డ్, నాకు డబ్బులు రాలే. ఉదాహరణకి ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక ఆస్తులు కొన్ని అమ్మి ప్రజలకు తీర్చడానికి వాడిన ఈక్వేషన్స్లో అమ్మింది ఎంత, విలువ ఎంత, ప్రజలకు అందింది ఎంత, ఈ 3 డేటా ఎక్కడ డివేట్ కాదు కదా. ఈ 3 కనుక 10 రూపాయలు ఇటు ఒకటి అయింది అనుకోండి సార్, మళ్ళీ వాళ్ళందరూ అడుగుతాం కదా. అలాగే చాలా మంది బాధితులు ఉన్నారు కదా, ఎవరు అడగకుండా ఉంటారు కదా. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు జప్తు చేసిన ఆస్తుల్లో సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆస్తులను బయటకు తీసి వైఎస్ఆర్సీపీ కనుక వేలం వేసింది అన్నది, వాళ్ళు ఎంతమందికి పే చేశారన్నది, ప్లస్ ఇక్కడ ఎంత డీవియేషన్ జరిగింది అన్నది ఈ ప్రభుత్వం ప్రూవ్ చేయవలసిన ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దానికి అది పబ్లిక్ ఆక్షన్లో జోగి రమేష్ కొనుక్కున్నాడండి. కొనుక్కుంది ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా ఎక్కువ తక్కువ, అది కూడా ప్రజలకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక నిజంగా అది ప్రాపర్ వేలో, ఇందాక నేను అడిగాను చూడండి, రిజిస్టర్ దగ్గర వైలేట్ చేసి దాన్ని తీసి ఈ పర్టికులర్ ఆస్తులు అగ్రిగోల్డ్ వేలం వేసాం, ఈ ఆస్తికి ప్రభుత్వం ఈ రేట్ నిర్ణయించింది, దీంట్లో అవకతవకలు జరగలేదా ఇది చూడాలి కదా మనం. ఆక్షన్ జరిగిందా అండి? నాకు తెలిసి నేను దాన్ని ఫాలో అవ్వలేదు, నేను జనరలైజ్ చేసి చెప్తాను. ఓకే, నేను ఇంకా దాని డీటెయిల్స్ వెళ్ళి నేను గ్యారంటీగా నెక్స్ట్ విశ్లేషణలో నేను చెప్తాను కూడా. బట్ ఈ విధంగా జరగాలి, ఇది కాకుండా డివేట్ అయింది అన్నది ప్రభుత్వం ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఈ విధంగా లబ్ధి పొందిన వాళ్ళు అన్నది బ్లేమ్ పడాలి. ఓకే, ఇప్పుడు అన్యాక్రాంతంగా ఉన్న ఆస్తిని లబ్ధిదారులకి ఈ విధంగా వెసులుబాటు ఇచ్చిన, ఉదాహరణకి 10 రూపాయలు వస్తుంది 2 రూపాయలకి జోగి రమేష్ కొడుక్కి అమ్మేసింది అనుకోండి సార్, అది తప్పని ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫస్ట్. ఈ విధంగా గత ప్రభుత్వం అవకతవకలు చేసిందని ప్రజల్లో చర్చించబడాలి ఫస్ట్. ఎందుకంటే దీని అగ్రిగోల్డ్ టెరిటరీ చాలా పెద్దది, బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీ వచ్చింది అనుకోండి, గత ప్రభుత్వం చేసింది రైట్ రాంగో తెలుస్తుంది. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ పరంగా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ 5,000, 10,000, 20,000 లోపల వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. దాన్ని రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చిందా లేకపోతే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ఇచ్చిందా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయమనండి. నిజంగా ఆస్తులు అమ్మి ఇచ్చేయడానికి వెసులుబాటు ఉన్నప్పుడు మిగిలిన ఆస్తులు కూడా అమ్మి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి కదా. ఈ ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. గత ప్రభుత్వం ఈ విధంగా తప్పు చేసింది, ఆ ట్రాన్స్పరెన్సీని అడ్రస్ చేస్తూ
ఆ ఎవరైతే లబ్ధి పొందారో, ఉదాహరణకు జోగి రమేష్ లాంటి అబ్బాయి లబ్ధి పొందాడు అన్నది ప్రభుత్వం తరఫున బ్లేమ్ ఉంటో ఇతని దగ్గర ఈ విధంగా రికవర్ చేస్తూ మిగిలిన అందరికీ సముచిత న్యాయం చేస్తారని చెప్పాలి. ఇది జరిగితే ఎవ్రీబడి విల్ ఫీల్ హ్యాపీ. అది ఈ ప్రభుత్వం నిజమైన నిర్ణయం తీసుకుందని ఒప్పుకోవాలి అప్పుడు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ కూడా బినామీలు. ఎవరికి బినామీ? అంటే ప్రభుత్వానికి బినామీలు అంటారా? వచ్చిన ఇప్పుడు అగ్రి గోల్డ్ సంబంధించిన ఆస్తి జప్తుపడి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్తి ఎవరికి బినామీ ఇస్తుంది? ఇక్కడ రిజిస్టర్ ఏ అయితే ఉన్నాయి ఈ ట్రాన్సాక్షన్ జరిగిన వాటిలో కొంతమంది ఎవరైతే ఉన్నారో, నేను కాదు సార్, మా డ్రైవర్ గారిని నేను పెట్టి చేయించాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే ఓకే ఇప్పుడు మా డ్రైవర్ గారు ఇంటికి ఎస్టాబ్లిష్ అవ్వకుండా రిజిస్టర్ చేయరు కదా. ఓకే ఓకే నేను కాబట్టి మా డ్రైవరు వాడు ఎవడైనా ఉన్నాడు, ఆడికి గట్టిగా గల్లా పడితే ప్రసాద్ సార్ తాలూకా డ్రైవర్ సార్ అని చెప్పకుండా ఉంటాడు. అయితే ఆడికి ఐటీ వాడు ఇమీడియట్గా రైట్ చేస్తాడు, ఎక్కడ డబ్బులు నీకు వచ్చాయంటే నాకు కాదయ్యా ప్రసాద్ గారు డబ్బులు ఇచ్చారని చెప్తారు చెప్పడా. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అని చెప్పండి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అవును, ఇప్పుడు అది కాదు కదా అసలు ఇష్యూ. నేను చెప్పిన పాయింట్స్ కూడా మీరు ఆలోచించండి. ఓకే, ఆస్తుల జప్తులోంచి కొన్ని ఆస్తులు బయటకు తీసి గత ప్రభుత్వం కనుక స్టాండ్ తీసుకుని ఆక్షన్ వేసింది, ఆక్షన్లో లబ్ధిదారుడు పలానా వాడి చేతుల మీదకి ఇది చేతులు మారాయని చెప్తూ ఇది ప్రభుత్వ ఖజానాకి ఇంత గండిపడిందని చెప్పగలిగితే వాట్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఇస్ టేకన్ స్టాండ్ ఇస్ రైట్.